భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 1/7/2025 స్వస్తి శ్రీ చాంద్ర విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస శుక్లపక్ష షష్ఠి మంగళవారం షష్ఠి మధ్యాహ్నం 12:17 వరకు పుబ్బా నక్షత్రం ఉదయం 11:25 వరకు వర్జన్ రాత్రి 7:06 నుండి 8:49 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:08 వరకు ఉదయ దుర్ముహూర్తాలు రాత్రి 10:57 నుండి 11:41 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34 అమృతగడి తెల్లవారుజాము 4:42 ఉదయం 6:23 రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం వ్యతిపాత్ర యోగం రాత్రి 8:12 తైతులకరణం మధ్యాహ్నం 12:17 గరంజి రాత్రి 12:46. ఈరోజు కుమార షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశేషమైన సత్ఫలితాలు ఇస్తుంది. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని పనులు వాయిదా పడే అవకాశం, అనుకున్న పనులు ఏమన్నా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అధిక ధన వ్యయము. మిథున రాశి పనుల్లో నిదానం అవసరం, లేకపోతే ధన నష్టం గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి రుణములు చేయుట, అధిక ఖర్చులు, ఆడంబరాలు, విందు వినోదాలు. సింహరాశి వారి కుటుంబ సమస్యలు, విరోధాలు, స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. కన్యారాశి వారి శారీరక రుగ్మతలు, ధన వ్యయము, అధిక కోపము. తులారాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. యమ నియమాలు పాటించడం మంచిది. వృశ్చిక రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు, అన్ని విధాలుగా ధనలాభము, గృహంలో ఆనందము. ధనుసు రాశి వారికి అధిక రాబడి, కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు, శ్రమ కూడా ఉంటుంది. మకర రాశి వారికి స్వల్ప అనారోగ్యం, దైవబలము, దేవాలయ దర్శనాలు, విలాసాలకే అధిక ధనం ఖర్చు పెట్టుట. కుంభరాశి స్నేహితుల వల్ల లాభము, నష్టములు, అపనిందలు, గౌరవభంగం. మీనరాశి వారి శారీరక రుగ్మతలు, ధనవ్యయ సూచన, దైవ చింతన కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే సహస్రాంశు ఓం సహస్రాంశవే నమః. సహస్రముడి వేల కొలది కిరణములతో కూడిన వాడగుట వలన సహస్రాంశు అన్నారు. పరమ సూర్యుడు తన అనంతమైనటువంటి అనంతకోటి కిరణాలతో విలసిల్లి లోకమంతయు కూడా చైతన్యవంతంగా గావించేవాడు కనుక యదాదిత్య గతం తేజ అనే భగవద్గీతలో చెప్పినట్లుగా సూర్యుని యందు గల తేజస్సు అంతయు నాది అని పరమాత్మ చెప్పినట్లుగా సహస్రాంశు అని ప్రసిద్ధులయ్యే సర్వము కూడా భగవత్ చైతన్యం వల్లే. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ఆ సర్వకాంతులు కూడా పరమాత్మ ద్వారా అనేకమైన దివ్యకాంతులు కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి సహస్రాంశవే నమః అని స్తుతించడం జరిగింది.